పల్లె నా పేరు బాలకృష్ణ, మా పేరు రామేగౌడ. కుచుమరాసుల పంచాయతీ, తాయిలు రోబులి, ముల్బాల్ తాలూకు, కోలార్ జిల్లా. నాది కుర్లపల్లి ఒక ఇల్లు బిల్డింగ్ ఉండే. ఆ బిల్డింగు 20 ఏళ్ళ నుండి అంగన్వాడికి ఇచ్చింది. అది ఈ సమస్య కారుతా ఉందని చెప్పి వాళ్ళు ఫక్సైడ్ 540కి దీన్ని బెదిరింపులు వచ్చి వాళ్ళు బెదిరించి గోపినాథ్, కుమారు, జయచంద్ర, మంజునాథ వీళ్ళంతా ఇచ్చేసి నా మీద రూఢితనం చేస్తున్నారు. బిల్డింగ్ ఇచ్చిన దానికి ఇప్పుడు 6 నెలల నుండి వాళ్ళు సపరేట్ అయిన దాని గురించి మేము ఇచ్చేవాళ్ళు వాళ్ళు అడిగిన దానికి నా మీద రూఢితనం చేసి రేయ దెబ్బేసి దాన్ని డొన్లు ఎత్తుకొని కట్టెత్తుకొని వచ్చినారు. కుంటోడు నేను అంగ్లీకులు భయకాయలు అని చెప్పేసి నా మీద బెదిరించుకొని ఇట్లా నాకు అన్యాయం చేసినారు. నాకు న్యాయం కాలేదు. నింగిల్ పోలీస్ స్టేషన్ కూడా ఇది ఇచ్చినాము. వాళ్ళు రాండి అంటారు కానీ తాగుకొచ్చి వాళ్ళు విచారించలేదు, తాగుకొచ్చి మా న్యాయం చేయలేదు. ఇది ఈ బిల్డింగు పక్క నా పేటలో ఉంది. 2 కోట్లు నాకు అయ్యింది. ఇంత ఇడకుంటూ నాకు అంగన్వాడికి నాకు గవర్నమెంట్ నాకు సహాయం చేయలేదు. నింగిల్ పంచాయతీలు ఇచ్చేయలేదు. నింగిల్ పోలీస్ స్టేషన్ నుండి నన్ను పిలుస్తున్నారు కానీ వాళ్ళు వచ్చి పాటుకొచ్చి చూడలేదు. నాకు అన్యాయం జరుగుతూ ఉంది. చూడి పక్క డాక్యుమెంట్లు, రిజిస్టర్ పత్రము, కోర్టువి, పంచాయతీ ఖాతా మొత్తం ఉండదు. మాకు ఇది న్యాయం ఎవరు చేయలేదు. ఇట్లా జరుగుతుంది అన్యాయము. ఇప్పుడు రిజిస్టర్ పత్రము, ఇది ఖాతా, ఇది ముటేషను మొత్తం ఉంది. పంచాయతీ ఖాతా అంతా ఉంది. ఈ డాక్యుమెంట్ నా దగ్గర ఉండేదానికి రోడిజం చేసి కొట్టేకి చింపేకి వస్తున్నారు. ఈ బొద్దు ఊరు మాదిరి కూడా తోడుకొని పోతాను, వాళ్ళని చూపిస్తున్నాను. అంతా డాక్యుమెంట్లు అంతా ఉన్నాయి. ఇప్పుడు బిల్డింగ్ అంతా ఉన్నది. ఈ బిల్డింగ్ డెకరేషన్ చేసినారు. ఇవంతా చూపించకపోతాను ఊరు మాదిరికి. ఊరు వాళ్ళు చెప్తారు. ఈ డాక్యుమెంట్లు అంతా ఉండే దగ్గర గురించి ఈ డాక్యుమెంట్లు పెరుక్కునేకి దొంగలు ఎత్తుకొచ్చి కొట్టేకి వచ్చుతున్నారు. ఇవంతా ఇచ్చేస్తున్నారు. ఆ బాధ గురించి నేను వీడియోలకి ఇప్పిస్తాను, అంతా తెలిపిస్తాను. నా బాధ తెలుసుకొని ఇది పానపతికి బెదిరిస్తున్నారు. ఎప్పుడు వస్తారని తెలిసేయలేదు. ఈ డాక్యుమెంట్లు ఉన్నది నుంచి అందుకే ఇచ్చేస్తున్నాం సార్. ఇది బెదిరిస్తున్నారు. బాలకృష్ణప్ప సార్, ఇప్పుడు నీ పైన ఎవరు వచ్చిరి కొట్లాడాకి? గోపి, జయచంద్ర, కుమారు, మంజునాథ్. ఏమిటికి వస్త్రం వచ్చింది వాళ్ళ? బిల్డింగ్ మాకు కావాలా, దుబ్బేస్తా ఉండ్రి పోయినదానికి ఇది మాదే అని చెప్పి వాళ్ళు బెదిరించి. ఆ బిల్డింగ్ నీదే అనే దానికి ఏముంది నీ దగ్గర? మాది సర్వే నెంబర్, వాళ్ళ సర్వే నెంబర్ వాళ్ళు చెప్తున్నారు సార్. మావే ఖాతా ఉంది, రిజిస్టర్ ఉంది, పంచాయతీ అంతా ఉంది, కోర్టు అయింది మనకి. ఇన్నే అనుకో మా ఓటు సర్వే నెంబర్ ఉంది, ఓటు సర్వే నెంబర్ చూపిస్తున్నారు వాళ్ళు. ఈ సర్వే నెంబర్ ఉండేటప్పుడు వాళ్ళకి ఎట్లా నీది పోయింది? సర్వే నెంబర్ అది వేరే ఇది వేరే సార్. సర్వే నెంబర్ జమీన్ అంతా ఒకటే. అమ్మేయండేది వాళ్ళు మాకు ముందు. వాళ్ళ తాత వాళ్ళు అమ్మేయండేది. పత్రం ఉంది, రిజిస్టర్ పత్రం ఉంది, అంతా ఉండదు. 3 సైలు మారి మాకు వచ్చింది. పంచాయతీలో మీ పేరుట్లో ఉందా? పంచాయతీలో ఖాతా అయింది. ఖాతా అయింది. అంతా ముగిసింది. కోర్టుకి వెళ్ళినాం. కోర్టు ప్రకారం మాకు 2 కోట్లు అయింది. ఇదంతా పత్రాలు చూడండి సార్. ఓకే. దీని గురించి ఏమన్నా నువ్వు కంప్లీట్ ఇచ్చిన వాడానా? పంచాయతీలో మనం నింగిలు ఇచ్చినాం సార్. కంప్లీట్ ఇచ్చినాము. వాళ్ళు రాలేదు. మమ్మల్ని పిలిపిస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం చేయలేదు. కుంటోడు నేను. వాళ్ళు వచ్చి చూడలేదా? పరిష్కారం మీరు చేయలేదు సార్. ఎందుకు రాలేదు? వాళ్ళు పిలిపిస్తాడు అతకరండి అంటారు. మేము పోలేదు సార్ అతకి. అవునా? నీదే ఇల్లు, నీ ఊర్లో ఎవరైనా చెప్తారా? చెప్తారు సార్. చెప్తారా? చెప్తారు. ఓకే. నేను కుంటోడు, నేను కాల్స్ పెట్టుంది, నా పరిస్థితి ఉంది, నన్ను కొట్టి వాళ్ళు అంత రూఢితనం చేస్తున్నారు. నెలకైతే వస్తాను నేను ఒకటేం చేసేది. నీ పేరేం పెద్దయ్య? రాజప్ప. అదే ఈ బిల్డింగు ఇది బాలకృష్ణ అంటున్నాడు, కరెక్టేనా? ఇది దెబ్బేండేది కరెక్ట్. బాలప్ప తీసుకోండి. వాయిన్ పేట్లే ఉందే దెబ్బేసినారు దాన్ని. దీన్ని దెబ్బింది ఎవరు? గోపి. నీ పేరేం పెద్దయినా? నేమిటప్ప. అదే ఈ జమీను బాలకృష్ణప్పలదేనా? ఏమైంది అది? అది వీళ్ళు ముందు తీసుకోండి. వాళ్ళు గోపి ఉన్నాడే, వాళ్ళవ్వ ఇంకా ముందు వాళ్ళు ఎవరు అమ్మేయండి. అది 2-3 సైలు మారి వచ్చింది రిజిస్టర్. ఇప్పుడు ఏమైంది ఆ ఇల్లు? దెబ్బేయండి. ఎవరు దెబ్బేయండి? గోపి.
ఇది అంగన్వాడీకి అని చెప్పి వీళ్ళు ఫ్రీగా ఇచ్చిండ్రి ఎవరు వచ్చింది ఈ బాలాపూర్లో ఇచ్చి ఆ వానికి మణిగానికి సైడ్ ఇచ్చిరు ఈడ ఇచ్చి ఆ అంగన్వాడీ బిల్డింగ్ వీళ్ళు తీసుకున్నమాట వాస్తవం మీ పేరు అందరికీ తెలుసు. నా పేరు రెడ్డప్ప అని. ఎంతకంత ఉండేది ఇదే 30కి 40 దుబ్బేసిండేది వాళ్ళు జాగా 30-40 బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ ఉండే ఇప్పుడు దుబ్బేసిండేది 30కి 40నా అంగన్వాడీ కొండేది ఇదే దుబ్బేసిండేదే.